హాయ్ హలో అండి. ఈరోజు నేను ఓమాకు బజ్జీలు చేసి చూపియబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, ఓమాకు 10, సాల్ట్ కలిపిన కారం 1 టేబుల్ స్పూను, పించ్ ఆఫ్ తినే సోడా, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓమాకు అంటే ఇలా ఉంటుందండి. చిన్న కాడ తెంపి చూపిస్తున్నాను. ఇలా కాడ పెట్టుకున్నా కూడా మనకి ఇంట్లో చెట్టు ఈజీగా పెరిగిపోతుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మనం దీన్ని కషాయం చేసుకొని తాగితే మాత్రం ఈజీగా తగ్గుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ముందుగా శనగపిండి ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాను కదా, ఇందులో కారం వేస్తున్నాను, తినే సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూను, సాల్ట్ నేను ఆల్రెడీ కారంలో వేసుకున్నానండి, సపరేట్గా వేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ తగినన్ని పోసుకొని జారుడుగా ఉండాలండి, బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. యూజువల్గా ఏది ఉంటే మనం శనగపిండితో చేసేటప్పుడు ఓమ వేస్తూ ఉంటామండి. ఇప్పుడు మనం చేసేది ఓమాకు బజ్జీలు కాబట్టి నేను ఓమ వేయట్లేదు. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మాత్రము. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చేది ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వచ్చు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే తగ్గుతుందండి, దీంతో మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా కలుపుకోవాలండి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను, హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, దానిలో మనం ఓమాకు పెట్టుకొని గోలించుకోవాలి, అంతేనండి. చూడండి ఏ విధంగా వచ్చిందో పిండి. ఇలా మొత్తం డిప్ చేసుకోవాలి. శనగపిండి అనేది మొత్తము ఆకుకు పట్టేయాలి. మనం మిర్చీలు వేసుకుంటాం కదా, అదే విధంగా ఇవి కూడా అలాగే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకు అనంటే మనకి ఆకు కొంచెం మందంగా ఉంటుంది, ఆకు గోలదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోలించుకుంటే మనకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. చూడండి ఇదే విధంగా అన్నీ గోలించేసుకోవాలి. మనకి 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఒక వెరైటీ స్నాక్ నేర్చుకుంటారు, పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. అప్పటికప్పుడే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరొక సైడ్ టర్న్ చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. గోలిపోయాయండి. ఇప్పుడు మనము పేపర్ నాప్కిన్లోకి వేసేసుకుందాము. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి బజ్జీలు. అంతేనండి, చాలా సింపుల్. రెడీ అయిపోయాయి మన ఓమాకు బజ్జీలు. రెడీ టు ఈట్.